ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్. మార్చి 31 లోపు ఈ కేవైసీ లేకపోతే రేషన్ పథకాలు కట్. నమస్కారం. మీరు ఏపీ రేషన్ కార్డుదారులా? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి 31 లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు, ప్రభుత్వ పథకాలు అందకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రేషన్ కార్డుదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు అందకపోవడమే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా నిలిపివేయబడతాయి. ఈ కేవైసీ ప్రక్రియ ఎలా చేయాలి? చాలా సులభం. మీ గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా మీ దగ్గర్లోని రేషన్ షాప్కి వెళ్లి వేలిముద్ర, బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డులోని సభ్యులందరూ 6 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. 5 ఏళ్లలోపు పిల్లలు మినహాయించబడ్డారు. గమనించండి, మార్చి 31 తర్వాత ఈ కేవైసీ చేయించుకొని వారికి రేషన్ సరుకులు ఇవ్వబడవు. కాబట్టి వెంటనే మీ వివరాలను అప్డేట్ చేసుకోండి. మీరు ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేదా ఇంకా చేయించుకోవాల్సి ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అభిటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.